మేడ్చల్లోని మునిరాబాద్ అండర్ పాస్ పక్కన కల్వర్ట్ వద్ద మహిళ హత్యకు గురైంది. అక్కడి పరిస్థితులను మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. సంచలనం సృష్టించిన మునిరాబాద్ అండర్ పాస్ మహిళ మర్డర్ కేసు ఈ ప్రాంతంలోనే ఏదైతే వరద పోవడానికి చేసినటువంటి కల్వర్టు లోపల ఈ దారి గుండానే వాళ్ళు తీసుకుపోవడం జరిగిందని పోలీసులు తెలియజేయడం జరిగింది. మహిళ ఇక్కడ చంపబడ్డారు. అతి కిరాతకంగా బండరాళ్లతోటి తలపైన మోది మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె ముఖం గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి ఆమె ముఖాన్ని తగలబెట్టిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. పోలీసులు అదేవిధంగా క్లూస్ టీం రంగప్రవేశం చేసి ఇక్కడ విచారణ చేపట్టడం జరిగింది. అలాగే బాడీని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతం ఉందో పూరా చీకటిమయం అయి ఉండి ఇదే ప్రాంతం లోపల మర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా చీకటిమయం ఉన్నది. ఎవరికైతే ఈ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసో ఆ వ్యక్తులు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. ఇది ఒక ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి మర్డర్గా మనం అనుకోవచ్చు. ఇక్కడ కాలబెట్టినటువంటి ప్రదేశము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి మనుషులు ఎవరు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. రోడ్ బిజీగా ఉన్న లోపల ఏం జరుగుతుందన్నటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఏవైతే ఆ మహిళను బండరాళ్లతోటి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన ద్వారా ఇప్పుడు అది తెలిసింది. ఒకవేళ లేకపోయింటే అది అలానే ఉండేది ఇది కదా. సో పోలీసు వాళ్ళు కొంచెం అది చూసుకుంటూ ఉంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఇటువంటి ప్రాంతాల లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ఏమైనా చూసారా మీరు? నేనేం లేదు సార్, ఫస్ట్ టైం చూస్తున్నా. అంతకుముందు జరిగిండొచ్చేమో కానీ అప్పుడు మళ్ళీ నేను మేబీ నేను ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం నుండి ఇక్కడ ఇదే రూట్లో ఇక్కడ సైడ్ ఉంటాను లోకల్లోనే. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటిది మళ్ళీ జరగడం. అయితే ఏదైతే 2019లో దిశ హత్య జరిగినప్పుడు అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు వారిని హంతకులని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఏదైతే అండర్ పాస్ ఔటర్ రింగ్ రోడ్ అండర్ పాస్ వద్ద మునిరాబాద్ వద్ద జరిగినటువంటి ఈ కేసు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రాంతం లోపల వారు ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఇటువంటి ఘటనలు మరొకసారి జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటువంటి రిమోట్ ఏరియాలు లోపల గట్టి పోలీసులు ఖచ్చితంగా పెట్రోలింగ్ చేసి రోజుకొకసారైనా కానీ ఈ ప్రాంతం లోపల ఇటువంటి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వందలాదిగా ఉన్నాయి. ఈ ప్రాంతం లోపల సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా 2019లో జరిగినటువంటి దిశ ఘటన గుర్తు చేస్తూ జరిగినటువంటి ఈ ఘటన మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. పోలీసులు ఇటువంటి వాటి మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని వెంటనే పట్టుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రసన్న కుమార్.